వేదికను అలంకరించినటువంటి పెద్దలు మేడం గారు, అదేవిధంగా ఇక్కడ ఆశీనులైనటువంటి ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ అందరికీ ఈ బాలోత్సవం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనరల్గా చిన్నపిల్లలు బిలో 10th క్లాస్ పిల్లలు పుస్తకాలు చదవటం కంటే, క్లాసులకు వెళ్ళటం కంటే, స్కూల్కి వెళ్ళటం కంటే ఆటపాటల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వాస్తవం. అయితే 10th క్లాస్లో పిల్లలకు కానీ ఏ పిల్లలకైనా క్లాసులోకి అంటే తన మైండ్ని క్లాసులోకి ఉంచడం అనేది ఒక టీచర్ నేర్చుకోవాల్సినటువంటి ఒక పెద్ద కళ. అన్ని సబ్జెక్ట్స్లోనూ జనరల్గా పిల్లలు 10th, 9th, 8th, 6th, 7th అందరూ మ్యాథమెటిక్స్ అంటే అమ్మో భయపడతా ఉంటారు. ఆ భయం రావటానికి ప్రధాన కారణం టీచర్. చిన్నప్పుడు ఎకాల్ రాలేదని కొట్టడం, సింప్లిఫికేషన్స్ రాలేదని కొట్టడం, ఫార్ములాస్ రాలేదని కొట్టడం, ఆ విధంగా భయంతో పిల్లలు మ్యాథమెటిక్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా చదువుకు దూరం అవుతూ ఉంటారు. సో చదువు పిల్లలు రాలేదంటే ఫస్ట్ కారణం దానికి టీచర్, రెండో కారణం పేరెంట్. మేడం గారు ఇప్పుడు చెప్పారు, చదువు అంటే కేవలం సబ్జెక్టులే కాదు అని. అందులో అనుమానమే లేదు, అన్నీ ఉండాలి చదువు అంటే. జనరల్గా మనం పిల్లల్ని దేనికి చదివిస్తామంటే అన్న వాస్తవం దానికి దగ్గరగా ఉంటే మా పిల్లవాడికి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటాం. పేరెంట్స్గా మన ధర్మం అది. సో దానికి కీలకం ప్రధానంగా మ్యాథమెటిక్స్లో కనుక ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, బీటెక్లో కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ జరిగినటువంటి సమ్మర్ క్యాంప్ 16 రోజులే. 16 రోజుల్లో సిలబస్ అంతా మనం కంప్లీట్ చేయలేము, కానీ మ్యాథమెటిక్స్ పట్ల భయం పోగొట్టగలిగాం. అమ్మాయ సార్ క్లాస్ వస్తారంటే చాలా హ్యాపీగా పిల్లలందరూ వచ్చేటట్లు మనం తయారు చేయగలిగాం. వాళ్ళలో ప్రధానంగా మ్యాథమెటిక్స్లో ఉన్న భాగాలన్నీ, ఎస్పెషల్లీ 6th, 7th, 8th, 9th, 10th ఉన్నటువంటి భాగాలన్నీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో కనుక బోధిస్తే వాళ్ళు స్కూల్లో కూడా బాగా నేర్చుకుంటారు. మ్యాథమెటిక్స్ అంటే భయపడకుండా ఉంటారు. మ్యాథమెటిక్స్లో ఎవరైతే ముందుంటారో, మ్యాథమెటిక్స్ అంటే బ్రెయిన్, రీజనింగ్ బ్రెయిన్ అని. ఏ స్టూడెంట్కి అయితే మనం రీజనింగ్ బ్రెయిన్ కనుక అలవాటు చేస్తామో, ఆలోచన శక్తిని అలవాటు చేస్తామో తప్పనిసరిగా చదువులో రాణిస్తాడు. చదువులో రాణించినటువంటి వ్యక్తి ఆరోగ్యంగా కూడా ఉంటాడు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెడతాడు. సో ఈ కార్యక్రమంలో ఈ 16 రోజులు మనం మ్యాథమెటిక్స్లో టీచింగ్ చేసిన భాగంలో కూడా ఎగ్జామ్స్ పెట్టాం. మ్యాథమెటిక్స్లో క్విజ్ కండక్ట్ చేసాం, జామెట్రీ నేర్పించాం, గ్రాఫ్స్ నేర్పించాం, రకరకాలుగా కొన్న ఫండమెంటల్స్ మొత్తం నేర్పించగలిగాం. అందులో ఎగ్జామ్స్ పెట్టాం. ఆ ఎగ్జామ్స్లో ప్రతిభను కనిపించారు ఈ అపార్ట్మెంట్లో పిల్లలందరికీ. ఇప్పుడు వాళ్ళందరికీ ప్రైజులు ఇస్తాం ఈ కార్యక్రమంలో భాగంగా. సో నేను చెప్పదలుచుకునేది పేరెంట్స్కి, ఏరియా వాసులందరికీ ఒకటే, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. పిల్లల్లో మ్యాథమెటిక్స్ చాలా ఈజీ అనే భయం కనుక తల్లిదండ్రులుగా, టీచర్లుగా మనం పోగొడితే మన పిల్లల భవిష్యత్తు మన కళ్ళెదురు చూసినట్లే అని ఒకసారి ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకో.